నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఐదో అధ్యాయంలో 4వ తరగతి 1వ శ్లోకం చదవబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అన్నాడు, భావం చెప్తున్నాడు. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసాన్ని మరొక కర్మయోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో దాన్ని నాకు చెప్పు. నేను 5వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్తున్నాను. సన్యాసః కర్మ యోగస్య నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భావం చెప్తున్నాను. శ్రీ భగవానుడు అన్నాడు, కర్మ సన్యాసం కర్మయోగం రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళతాయి. అయితే ఈ రెండిటిలో కర్మయోగము కర్మ సన్యాసం కంటే ఎక్కువైనది. నేను 5వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్తున్నాను. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనాద్వేష్టి న కాంక్షతి నిర్బంధో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. భావం, ఎవరైతే ద్వేషించకుండా కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహు, ద్వంద్వాలు లేని వారే బంధాల నుండి తేలికగా విడుదల పొందుతారు. థ్యాంక్ యూ.